ప్రార్థన చేసుకుంటాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవా, బలవంతుడును పూజనీయుడును అద్వితీయుడును అసమానుడగు మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమోన్నతమైన ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు వేళ ప్రభువా నీ సాన్నిధ్యాన్ని రుచించుట కొరకై మీరు అనుగ్రహించిన ఈ జూలై మాసపు ఆఖరి ప్రభుదినాన్ని బట్టి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మాకంటే శ్రేష్ఠులు గొప్పవారు అందచందాలు ఆధిక్యత కలిగిన వారు ఎంతోమంది ప్రభువా ఈ దినాన్ని చూడలేకపోయినా నీ ఉచితమైన దయను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి, ప్రేమను బట్టి మాత్రమే ప్రభువా ఈ దినము నీ సముఖములో సాగిలపడుట కొరకై పలు స్థలాల్లో నుండి మీరు సమకూర్చి సమావేశపరిచి ఆధ్యాత్మికమైన బలముగా మమ్మల్ని సిద్ధపరిచిన నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రభువా ఈ వారమంతట్లో మా పనుల్లో, మా ప్రయాణాల్లో దయగల తండ్రి, ప్రతి విధమైన మా పరిచర్యలు మీ హస్తాన్ని చాపుతూ వచ్చిన మీ నమ్మకత్వాన్ని బట్టి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ ప్రభుదినాన్ని బట్టి స్తోత్రములు. ప్రభువా ఈ ఉదయకాలపు వేళ పాటల్లో, లేఖనాల్లో, సహవాసములు, ప్రభు బల్లలో, ప్రభువా ప్రతి విధమైన పరిచర్యలో మీ హస్తాన్ని బాగా చాపుతూ రమ్మని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. కృప కలిగిన, ప్రేమ కలిగిన తండ్రి, సార్వత్రిక సంఘముతో మాకిచ్చిన ఈ ఆధ్యాత్మికమైన ప్రభువా పరిపూర్ణత కొరకే కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మీరు మా మంచి బోధకుడు గాను, మా మంచి కాపరివు గాను, మా మంచి ప్రధాన యాజకుడు గాను మీరు మాకున్న దాని కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మరియా యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండేను అన్నట్లు నీ బోధ వినటానికి, నీ మాటలు వినటానికి, నీతో సహవాసము చేయడానికి మాకిచ్చిన ఈ గొప్ప ఆధ్యాత్మికమైన క్షేమం కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రభు ఈ సమయంలో పాడే పాటలు, చెప్పబడే లేఖనాలు, చేయబడే సహవాసం, ప్రతి విధమైన పరిచర్య యావత్తును దీవెనకరంగా మార్చు. వందనములు స్తోత్రములతో రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాడు సంఖ్య 658. ఇంకా వేరే పాటల పుస్తకంలో 643, 543. ప్రభుక స్తోత్రము, మృతిని గెల్చెను ప్రభు యేసు, ఎల్ల వేళ విజయమేచును, ఘన విజయమేచును. ప్రభు యేసు ఎల్ల వేళ విజయమేచును, ఘన విజయమేచును. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ, మృంగ జయము మరణము ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ, మృంగ జయము మరణము ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్ల వేళ విజయమేచును, ఘన విజయమేచును. ప్రభు యేసు ఎల్ల వేళ విజయమేచును, ఘన విజయమేచును. దైవ జన్మ ముందు వారు లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మ ముందు
లోకమున్ జయింతురు. లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయులం, విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. శ్రమయు బాధ హింసలై కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనలనేది ఎడబాపదు. శ్రమయు బాధ హింసలై కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనలనేది ఎడబాపదు. జై ప్రభు, జై ప్రభు, విజయులం, విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. అన్నిటిలో పొందేదాం ఆయనలో విజయులు, అధిక విజయముందేదాం ప్రేమించు క్రీస్తు ద్వారానే. అన్నిటిలో పొందేదాము ఆయన విజయము, అధిక విజయముందేదాం ప్రేమించు క్రీస్తు ద్వారానే. జై ప్రభు, జై ప్రభు, విజయులం, విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. జయము పొందు వారెలా తాన రాజ్యవారసు, దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జయము పొందు వారెలా తాన రాజ్యవారసు, దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జై ప్రభు, జై ప్రభు, విజయులం, విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. ప్రభుకే స్తోత్రము, మృతిని గెల్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమీచును, ఘన విజయమీచును. 720 వేరే పాఠ్య పుస్తకంలో 704 ఒక పుస్తకంలో 602 నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. తన సమాధానమునికిచి కృపలనెన్నో చూపెనుగా. తన సమాధానమునికిచి కృపలనెన్నో చూపెనుగా. అనివితీరా స్తుతి చెల్లించుము అనదు ప్రేమ దయ కొరకు. అనివితీరా స్తుతి చెల్లించుము అనదు ప్రేమ దయ కొరకు.
దేని భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. దేని భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. శాశ్వతం బగు జాలి చూపి శాశ్వత రక్షణను సగి, శాశ్వతం బగు జాలి చూపి శాశ్వత రక్షణను సగి, విశ్వాసముతో నిలిచిన ఎడల శాశ్వత సగు. విశ్వాసముతో నిలిచిన ఎడల శాశ్వత సగు. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు. మరణించేను ప్రభుని కొరకే తిరిగి లేచెను కాపాడను. మరణించేను ప్రభుని కొరకే తిరిగి లేచెను కాపాడను. త్వరగా చొను కనిపెట్టు నిరతమాయనతో నుండా. తిరిగవాచును కనిపెట్టుము నిరతమాయనతో నుండా. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు ప్రభు. ఎంత పాపి పైన నీళ్ళలో చింతలేదిక నమ్మినచో, ఎంత పాపి పైన ఇళ్ళలో చింతలేదిక నమ్మినచో, రక్షకుడేసు ప్రభువు స్వంత ప్రాణమున పిలిచి, రక్షకుడేసు ప్రభువు స్వంత ప్రాణమున అర్పించి, నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు అనదు దేవా రక్తములు. నీదు యాత్రలో బలమిచ్చుటకు అనదు దేవా రక్తములు. ఉదముతో పిలిచిన ప్రభుకే హల్లెలూయా పాడుము. ఉదముతో పిలిచిన ప్రభుకే హల్లెలూయా పాడుము. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ప్రార్థన చేసుకుంటాం. సర్వకృపానిధి తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, కృపా సత్య సంపూర్ణకు గొప్ప తండ్రి, నీ
మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మీరు రాజులకు రాజువును, ప్రభులకు ప్రభువును, అద్వితీయ సత్య సంపూర్ణుడైన దేవుడుగాను, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగిన వాడువను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడవైన దేవుడుగా ఉన్నదాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలపు వేళ నీ స్వరాన్ని వినుట కొరకై, నీ వాక్యముతో సంధింపబడ్డ కొరకై, నీ మాటలతో ప్రభువా జీవితమైన పరిచర్య జరిగించబడుట కొరకై నీవే కృపను ప్రసాదించు. కనబడగా పనిచేసే చీకటంధకార శక్తులను యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వస్తుంటున్నాం. ప్రభువా, ఈ సమయాన్ని మీ పరిపూర్ణమైన చేతులుగా అప్పగించుకుంటున్నాం. నిష్ప్రయోజక దాసులను కలువరి రక్త ప్రోక్షణ చేత నింపుము, నూతన పరచుము. వాక్యమును మా హృదయాంతరంగాల్లో కార్యకార్య జరిగించుట కొరకై మాట్లాడుతుండండి. నా జ్ఞానము, తలంపులు, ఉద్దేశములన్నీ పడగొట్టు. నీవు మాత్రమే ప్రభువా బాహాటముగా నీ ప్రజల మధ్యన వెలుగొందాలని అపేక్షించిన వారమే ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. పరిశుద్ధ దేవుడు, పావన రక్షకుడు, గొప్ప ప్రియప్రభు మనల్ని ఎంతగానో సంరక్షించి భద్రపరిచి జూలై మాసంలో ఆఖరి ప్రభుదినం వరకు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. అందుకొరకే ప్రభుకు మనం ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి ప్రభుని ఆరాధించడం కొరకై కొన్ని సంగతులు జ్ఞాపకం చేయబడి ప్రభుకు సమీపంగా చేయబడతాం. ప్రభు ప్రేమకు మనము ఎంతో దగ్గరగా చేయబడతామనే సంగతి ఉదయకాలంలో జ్ఞాపకం చేయబడుతూ లేఖనాల వైపు మన గమనాన్ని ఉంచాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు కలిసి చదువుకుంటాం. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో 2 స్థలాలలో లాజరు అనే పేర్లు కలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తూ వస్తుంటున్నాం. ఈ లాజరు 2వ అధ్యాయంలో కూడా చనిపోయి బ్రతికిన వారుగానే కనబడుతున్నారు. ఒక లాజరు అయితే
సమాధిలో పెట్టబడిన వాడుగా కనపడతాడు. ఒక లాజరు అయితే దేవదూతల చేత కొనిపోబడినాడు, అంటే అతను కూడా పాతి పెట్టబడిన రాయబడి. అట్లాగే అక్కడ రాయబడింది క్లియర్గా లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ రాయబడింది 22వ వచనంలో, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ధనవంతుడు కూడా పాతి పెట్టబడిను అంటే ఆల్మోస్ట్ లాజరు కూడా పాతి పెట్టబడినట్లే. కాబట్టి ఇద్దరు చనిపోయారు, ఇద్దరు బ్రతికారు. అయితే ఆ దృష్టాంతరం వేరు, ఈ దృష్టాంతరం వేరు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనబడే లాజరు ప్రభుతో చాలా అన్యోన్యత సహవాసం కలిగి, లేకపోతే ఆధ్యాత్మికమైన సహవాసం కలిగిన ఇందులో ఉన్న వ్యక్తి. అయితే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి, ఇది ప్రభు యొక్క ఉపమానంలో చెప్పబడినటువంటి ఆ వ్యక్తి. అంతేగాని మరి ఆ యేసుప్రభు వారు చెప్పేటప్పుడు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒకడేమో ప్రాక్టికల్గా ఉన్నవాడు, ఆ రెండో వ్యక్తి ఏమో ఇండైరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. డైరెక్ట్ ఇండైరెక్ట్గా కనపడతా ఉన్నాం. అయితే ఇద్దరికి కూడా పేరు ఒక అర్థం ఏంటంటే, గ్రీక్ భాషలో ఎలియాజరు అని అర్థం. ఎలియాజరు కాదు, ఎలియాజరు అంటే గాడ్ ఈజ్ అవర్, లేకపోతే గాడ్ ఈజ్ మై ఎయిడ్ అని అర్థం, అంటే యాజకుడికి చెందింది. ఎలియేజర్ అంటే గాడ్ ఈజ్ మై హెల్ప్ అని అర్థం, దేవుడే నాకు సహాయం అని అర్థం. కాబట్టి ఇప్పుడు లాజరు అనే పదానికి ఎలియేజర్ అని అర్థం, అంటే గాడ్ ఈజ్ మై హెల్ప్ అని అర్థం, దేవుడే నాకు సహాయం అనే అర్థం ఇచ్చే వ్యక్తిగా జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి రెండు స్థలాల్లో ఉన్న వ్యక్తులకు దేవుడే సహాయపడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. అయితే ఇద్దరు పునరుద్ధానంలో ప్రవేశించారు, ఇద్దరు లేచారు. ఒకరేమో అబ్రహాము రొమ్మున ఉన్నట్లుగా చూస్తాం, ఒకరేమో ప్రభువు యేసుక్రీస్తుతో కలిసి విందులో కూర్చున్నట్లుగా చూస్తున్నాడు. అయితే రెండింటికి ముందు ఒకే అర్థం ఇచ్చేది, గాడ్ ఈజ్ మై హెల్ప్. దేవుడు సహాయం చేయకపోతే వారు సజీవంగా ఉండలేదు. దాని ఇన్నర్ మీనింగ్ అది అనమాట. ఒకవేళ లాజరును బ్రతికించడానికి యేసుప్రభు వారు బేతనీకి వెళ్ళకపోతే ఆ వ్యక్తి బ్రతికేవాడు కాదు. లేకపోతే దేవదూతలను పంపించకపోతే ఈ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఇద్దరికీ దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. అయితే ఇద్దరి గురించి మనం ఇప్పుడు ధ్యానించలేము, కానీ లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్న లాజరు గురించి మాత్రం మనము ధ్యానింపబద్ధులమై ఉంటున్నాం. అతని గురించి రాయబడిన మాట 20-21 వచనాలు ప్రాముఖ్యంగా చదవలసిన వారిగా ఉంటున్నాం. రాయబడిన మాట, లాజరును ఒక దరిద్రుడు ఉండెను, నిండిన వాడే వాకిట పడి ఉండి ఆకలి తీర్చుకుని కోరెను. ఇది అంతా కూడా 25వ వచనాల్లో చెప్పినట్టుగా జీవితకాలం అంతా కష్టం అనుభవించను అనేది. అంటే ఆ తెలుగు బైబిల్ అయితే కష్టమైనది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఈ రిసీవ్డ్ ద లైఫ్ టైమ్ ద ఈవిల్ థింగ్స్ అన్నారు. లైఫ్ టైమ్ ఈవిల్ థింగ్స్ అంటే దుష్టక్రియలతో ఉన్నాడు. కష్టం అనేది ఇక్కడ కనబడుతుంది, కానీ ఇంగ్లీష్లో రాయబడే మాట అంటే ఈ రిసీవ్డ్ ద ఈవిల్ థింగ్స్ అంటే భయంకరమైనటువంటి బాధతప్తమైన జీవితం. ఇది బాహ్యంగా కనబడేది రోగము ఇదంతా కనపడుతుంది, కానీ ఇంటర్నల్గా కనబడేది బాధ పెట్టే సంగతులు అనే సంగతి. ఈ రిసీవ్డ్ ద ఈవిల్ థింగ్స్, రోజు రోజుకి తన లోపలికి వచ్చినటువంటి ఆ భయంకరమైన ఈవిల్ అండ్ డెవిల్ థింగ్స్. ఈవిల్ డెవిల్ ఏం చూపిస్తుందంటే సినిని చూపిస్తాం, పాపాన్ని సంబంధం. ఒక పాపి అయిన మానవుని యొక్క స్థితి
ఎలా ఉంటుందో అనేది ఈ లాజరుకున్న బాహ్యంగా కనబడే పరిస్థితులే ఒక వ్యక్తి లోపలకున్న పరిస్థితులుగా మనము ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు దరిద్రుడు, పోవర్టీ, బెగ్గర్. ఈ దరిద్రత అనేది ఇది చాలా ఒక వ్యక్తిని హీన స్థితిలోకి తీసుకెళ్ళేది. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మన ప్రభు గురించి కూడా రాయబడిన మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రభు గురించి రాయబడిన మాట, ఆయన దరిద్రుడాయను. ఇక ఇతడు గురించి రాయబడిన మాట దరిద్రుడు. అంటే ఒక వ్యక్తిని ధనవంతుడిని చేయాలంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎరిగిన వాడే తన దగ్గరికి రావాలి. అందుకనే అసలు ఆ దరిద్రత అనేది ఎట్లా ఉండదో చూస్తాం. రండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా పుస్తకం 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు నా లేఖనాల్లో తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసి, ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకులకు ధాన్యము మీ వద్దకు తీసుకొద్దాము మీ దగ్గర తీసుకొందుము అంటే దాని ఏమిటంటే ఆహారము కొరకు బాధపడటం. రెండవది క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి. కుదువ పెట్టడం అంటే దాన్ని ఏమంటారు, ఏమంటారు తాకట్టు. ఓకే, తెలుగు పదం తాకట్టు. కుదువ పెట్టితిమి. తర్వాత మరికొందరు 4వ వచనం, మరికొందరు మా భూముల మీద మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసితిమి. ఒకటేమో ఏం చేసినారు, ఫస్ట్ ధాన్యం కొరకు వికారులం అయిపోయాం. ఆహారం కొరకు బాధపడ్డాం, కుదువ పెట్టాం. తర్వాత ఇప్పుడు తాకట్టు పెట్టాం. ఇప్పుడైతే అప్పు చేసాం. 5వ వచనం, మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా, మా పిల్లలు వారి పిల్లలను కోరిన వారు కాదా, మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగించినాము. ఇంకా ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నాము. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశము ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది. ఇదన్నమాట దరిద్రత అంటే. శక్తి లేదు, దాసులమైపోయాం, ఇప్పటికీ దాసులుగానే ఉన్నారు, అప్పు చేశాము, కుదువ పెట్టాము, ఆకలితో అలమటించిపోయాం. ఇదే మానవ జీవితంలో మొట్టమొదట పాపము మానవుని ఒక దరిద్రుడిగా చేస్తాడు. ఒక దాసుడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడిరో
లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రం. పాపమునకు దాసులై ఉంటుంది. దాసత్వం, దరిద్రత అనేది పాపం. ఇది చాలా భయంకరమైనది. ప్రియులారా, ఉదయకాలపు వేళ లాజరు దరిద్రుడంటే ఈనాడు నీవు నేను ఆత్మీయమైనటువంటి దరిద్రులము, పోవర్టీలో బెగ్గింగ్లో ఉన్నవారమనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. రెండవదిగా లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో వాడు కురుపులతో నిండిన వాడే, ఫుల్ ఆఫ్ సోర్స్ వూండ్స్, ఫుల్ ఆఫ్ వూండ్స్. శరీరం అంతా ఎక్కడ చూసినా కురుపులు. కురుపులు మనం ఎరుగుదము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. యోబు గ్రంథం 1 శరీరం అంతా కురుపులతో ఉన్న యోబును చూస్తాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము వచనము 7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును. కాబట్టి కురుపులు అనేది అపవాది పని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథ పుస్తకం 1వ అధ్యాయంలో అరికాలు నుండి 5వ వచనమా 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. దెబ్బలు పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడి అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఇది ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నా మీద తిరుగుబడిన వారి యొక్క పరిస్థితి. కాబట్టి లాజరు దరిద్రుడిగా కనపడుతున్నాడు. రెండోది కురుపులతో ఉన్నాడు. ఇప్పుడు ఈ కురుపులు తీయాలంటే కురుపులు తీయగలిగిన ప్రభు కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకై మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడ ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము తెరలాగా చిరిగిపోతూ వచ్చింది. చిరిగిపోయిన రక్తము తెలుసు మనం. ఆయన మిట్ట మధ్యాహ్నం లామా లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చేబిడ్చితోని గొప్ప కేక వేసినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది. అనగా యేసుప్రభు వారి శరీరం చినిగిపోయింది తెరలాగా. దానిలో కార్చిన రక్తము ద్వారా ఈనాడు మానవునికి నూతనమైన ప్రవేశము, మార్గము, సుగమమైంది. కాబట్టి మొట్టమొదటి ఆయనే దరిద్రుడైనాడు. రెండవది ఆయనే తెరవలే చినిగిపోయి మానవునికి రక్తం ఇచ్చి మన దరిద్రతను, లేకపోతే మన గాయములు, తాను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నదని, ఆయన దెబ్బలు తిన్నాడు, గాయ పొందినాడు, చిరిగిపోయినాడు సంగతిని ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. మొట్టమొదట తాను దరిద్రుడు, రెండోది తాను కురుపులు కలిగిన వాడు, మూడవదిగా చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో
ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి, laid at the gate of rich man, laid at the gate of rich man. ఇదొక మూడవ భయంకరమైన పరిస్థితి. మానవునికి పడి ఉండటం, పడిపోవటం అనేది చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి. 118వ కీర్తన 13వ వచనం. 118వ కీర్తన 13వ వచనంలో కీర్తనకారుడు అంటాడు తన పడిపోయిన పరిస్థితి గురించి, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. పడాలంటే ఎట్లా ఊరికి ఎట్లా అంటే పడతాడు ఎవడైనా మనిషి? గట్టిగా తొయ్యా. ఇప్పుడు గేట్ దగ్గర పడి ఉండాలి అంటే గేట్ దగ్గరకు వచ్చి ఒకటి గట్టిగా తోస్తే అక్కడ పడి ఉంటాడు, లేకపోతే కూర్చుంటాడు, లేకపోతే నుంచుంటాడు. వాడు మామూలుగా తీసుకురావాలంటే లాజరు నువ్వు రిచ్ మ్యాన్ ఆ ధనవంతుని ఇంటి దగ్గర నుంచో పడి ఉండాలి అంటే ఊరికి పడతాడు అంత తేలిక. అంటే ప్రతిరోజు తను పడబడుతున్నాడు, రోజు త్రోయబడుతున్నాడు. మానవుని శత్రువు ప్రతిరోజు తోస్తానే ఉంటాడు. దేంటో ఒక దాంట్లో పడ అని చాలామంది, నేను త్రాగుల్లో పడిపోయానండి, నేను వ్యభిచారంలో పడిపోయానండి, నేను దొంగతనంలో పడిపోయానండి, నేను మోసంలో పడిపోయానండి, మోసగాండి అయిపోయానండి, మోసం చేయటంలో పడిపోయానండి. మానవుడు ప్రతిరోజు పడిపోతున్నాడు. పడిపోయిన వారిని ఉద్ధరించుట కొరకైన వచ్చినవాడు, పడిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చినవాడు. ఇంకా అంటాడు, లోబడని ప్రజల కొరకు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో అయితే అంటాడు, 22 వచ్చిన మనం సువార్త లేఖన భాగం మనం వెలుగుదాం. యెషయా గ్రంథం 45:22 భూదిగంతమున నివాసులందరూ నా వైపు చూసి రక్షణ పొందుడి. భూదిగంత నివాసులారా నా వైపు, భూదిగంత ఎక్కడెక్కడ వాళ్ళందరి వైపు అలాగన మనం వెలుగు. యెషయా గ్రంథం 59 రక్షింపని అరకయుండినట్లు యెహోవా హస్తము కొలుచ కాలేదు, విననేరకయుండినట్లు ఇంకా నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చెను, నీ పాపములు ఆయన ముఖమునకు నీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకిపోయి ఉన్నాడు. మీ చేతులు రక్తం చేతను మీ వేల దోషముల చేతను అపవిత్రపరచబడి మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నాయి. చూసారా ఇక్కడ రాయబడిన మాట మొత్తం లిస్ట్ అంతా రాస్తున్నాడు. ఎట్లా అంటే ఏమేమున్నాయంట? పేదవుల అబద్ధముతో, నీ నాలుక కీడుతో. కాబట్టి పెదవులు, నాలుక, చేతులు, వ్రేళ్ళు, ముఖము అన్నీ కూడా పాపములో పడిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమన్నంటే నా వైపు చూడు, నా వైపు చూడు, ఎందుకంటే నా చేతులు చాపాను, నా ముఖం త్రిప్పుకోవట్లేదు. కొట్టు వారికి నా వీపు అప్పగించింది. స్నేహితుడా, సోదరి, దరిద్రతలో ఉన్న నిన్ను నన్ను, కురుపులతో ఉన్న నిన్ను నన్ను, పడి ఉన్న నిన్ను నన్ను బాగు చేయడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాల్సిన అవసరత వచ్చే తర్వాత రండి లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఇంకా తన పరిస్థితి చూస్తే చాలు. He fed by crumbs, చిన్న చిన్న రొట్టె ముక్కలు అంట. రొట్టె ముక్కలు ఎంత ఆకలి తీరుస్తాయి? ఆకలితో అలమటించినటువంటి పరిస్థితి పాపం.
ఆకలితో ఉన్నవాడికి నిద్ర పట్టదు. ఆకలితో ఉన్నవాడికి కళ్ళు తేలిపోతూ ఉంటాయి. ఆకలితో ఉన్నవాడికి వేదన, కృంగుదల, నిరాశ దినదినం అధికమైపోతూ ఉంటుంది. ఆకలితో ఉన్నవాడు ఆనందంతో కేకలు వేసేవాడిని ప్రపంచంలో ఎక్కడైనా చూద్దామా? నాకు ఆకలి అవుతుంది హో అనుకుంటే ఎగురుతాడు ఎవడైనా ఎక్కడైనా? ప్రపంచంలో ఆకలైనవాడిని ఆనందంతో ఎగిరేవాడిని ఒక్కడిని చూడలేం. మీరు కానీ రోడ్ల మీద పడి చూస్తూ ఉంటే ఆకలితో ఉన్నవాడి కేకలు, ఆర్త ధ్వనులు ఇంత అంతకాలం. ఆకలితో ఉన్నవాడు మౌనంగా ఉండలేడు. మెయిన్ మౌనంగా ఉండలేడు. నడవగలిగిన శక్తి ఉంటే అనేకులను ప్రాధేయపడతా ఉంటాడు. అయ్యా నా ఆకలి తీర్చాను, ఈరోజుకి అన్నం తిని 3 రోజులు అయిపోయింది అయ్యా, కళ్ళు తేలిపోతున్నాయా? నడవగలిగిన శక్తి ఉంటే. నడవలేని శక్తి ఉంటే అక్కడే పడి అయ్యా ఆకలి ఆకలి. ఈ ఫెడ్ బై విత్ ద క్రమ్స్, చిన్న చిన్న. మనం ఎరుగుదాము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ ప్రభుతో కూడా అంటుంది, రొట్టె మెక్కు కోసం లేక కుమార్తె స్వస్థత కోసం వస్తే ప్రభు ఏమంటున్నాడంటే, చూడండి దయచేసి 26వ వచనం. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తిరును కదా అని. ద షేప్ ఇస్ యాజ్ లైక్ యాజ్ ఏ డాగ్. ఆకలితో ఉన్నవాడి పరిస్థితి ఏంటంటే కుక్కలాగా. అందుకని పర్వత లేఖనంలో మనం చూస్తాం, కుక్కలు వచ్చి తనతో సహవాసం చేసినట్లుగా తన గాయాన్ని నాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ డాగ్. కుక్కలాగా చిన్న చిన్న ముక్క కొరకు ఫుల్గా, కుక్కకి ఫుల్గా ముక్కలు పెట్టేవాడు ఎవడు ఉండాలి? ఎవడో ఒళ్ళు పరిసి ఎడలో పెంచుకునేవాడు పెడతాడు. కానీ ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ఏమో భార్య మీద అనుమానంతో కుక్కలు పెంచుకుంటారు. ఎవడన్నా వస్తాడేమో కుక్క అరిస్తే బాగుపడతామని అని భార్య మీద అనుమానంతో, లేకపోతే ఇంట్లో ఉన్న ఇంకెవరో వాళ్ళ మీద అనుమానాలతో పెంచుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో తిన్నది అరక్క ఒళ్ళు బలిసి పెంచుకుంటామంట. ఇది చాలా దరిద్రం. కుక్కకు ముక్కేయాలి, చిన్న ముక్కేయాలి అంతే. ఫుల్గా పెట్టావంటే నీకు కుక్క కంటే దరిద్రుడు అన్నట్టు. ఈనాడు ఎంతోమంది జీవితాలు ఇలాగే కనపడుతుంది, కుక్కలాంటి బతుకులు. సంగతి ఏంటంటే ఏం చేయాలో తెలియదు, ఎట్లా పెరగాలో తెలియదు, ఏది అడగాలో తెలియదు. కుక్కకి ఏదన్నా నాకు మాంసం కావాలనే అడుగుతుంది. ఎప్పుడన్నా కుక్క నాకు మాంసమే కావాలి, చేపలే కావాలని. చేపలే మాంసం అయితే గబుక్కలు తింటుంది, మంచి టేస్ట్గా ఉంటాయని. బిస్కెట్లు పెడితే కొంచెం ఆలోచించి తింటుంది, ఏది పెట్టినా తింటుంది. కాబట్టి ఇప్పుడు లాజర్ యొక్క 4th ప్లేస్ ఏంటంటే ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ డాగ్. ఈ ఫెడ్ బై ది క్రమ్స్, చిన్న 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 ముక్కలతో పోషణ. ఎంత కష్టం! ఆకలితో అలమటించే జీవితం, అదే పాపం జీవితం. పేతురంటాడు, కుక్క వాంతి కొరకు తిరిగినట్లు. కుక్క కక్కుకొని మళ్ళీ దాన్నే తింటది అవసరమైతే. దరిద్రం. అది పాపపు జీవితం. చూడ దయచేసి ఆ మాట. కుక్క తన వాంతి కొరకు తిరిగినట్లు అన్నాడు. చదవండి దయచేసి ఎవరికైనా చూస్తే. రెండవ పేతురుకు రాసిన పత్రిక
2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో పొర్లును దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున విని. పందిని కుక్కని పక్కన పెట్టాడు అన్నమాట. పందిని కుక్కని పక్కన పెట్టాడు. పంది ఏమో బురదలో కడిగినా మళ్ళీ బురదలో పడతాడు. కుక్కేమో ఎంత తినాలో ఏమి తినాలో అర్థం కాక, ఏం తినాలో కూడా అర్థం కాక కక్కుకొని మళ్ళీ రాని తింటాడు. కాబట్టి ఇది మొట్టమొదట అతడు దరిద్రుడు, రెండవది గాయాలు కలిగిన వాడు, మూడవది పడి ఉన్నవాడు, నాలుగవది కుక్కలాగా చిన్న చిన్న ఆ యొక్క క్రమ్స్ ముక్కల కొరకు ఆకలితో తప్పించినటువంటి దౌర్భాగ్యపు జీవితం. నాలుగవదిగా 5వదిగా చూస్తే రాయబడిన మాట లూకాసు వార్త, అంతేకాక కుక్కలు వచ్చి కుక్కలు వచ్చి తన కురుపులు నాకిన. ఏంటంటే సోల్ లింక్స్ బై డాగ్స్. కుక్కలు వచ్చి లింక్ చేస్తున్నారట. లింక్స్ బై అంటే ఇది చాలా భయంకరమైనది. నిర్గమాకాండ పుస్తకం 22వ అధ్యాయము 31వ వచనంలో ఇట్స్ ద అన్క్లీన్డ్ యానిమల్. నిర్గమాకాండం 22:31. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ. చీల్చబడిన మాంసమును తినేది కుక్క. అంటే ఇట్స్ ద అన్క్లీన్డ్ యానిమల్. మీరు తినటానికి అర్హత లేనిది. అందుకని ఇప్పుడు ఈ కురుపుల దగ్గరకు వచ్చి నాగుతుందంటే, కురుపులు తినేవాడు ఎవడన్నా ఉంటాడా? కురుపులు ఎట్లా తీసుకొని భలే రక్తం వస్తుంది, భలే దుర్వాసన వస్తుందంటే దాన్ని తినేవాడు ఉంటాడు. కాబట్టి ఇదొక పాపపు నైజం. చీల్చబడిన దాన్ని తినేది కుక్క. యోబు గ్రంథం 30వ అధ్యాయం జోబ్ 30th chapter verse 1 చదవండి దయచేసి. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందులో కాయ కుక్కలతో వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ముందుటకు తగని వారిని నేను తలంచి ఉంటుంది. కాబట్టి అంటే యోబు పరిస్థితి మారిన తర్వాత వారి గురించి మాట్లాడుతూ వాళ్ళు చేసే వెగతాళికి అంటారు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలు. డాగ్స్ ప్లేస్ ఏంటంటే మందలు కాయటం. బయట ఉంటాం, ఎప్పటికనేది బయటే తిరగాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రావడానికి. చాలామంది మా కుక్క అంటే చాలా ప్రేమని లోపల దానికి బెడ్ వేసి మేము ఎరుగుదాము. మా పెళ్ళైన 4 సంవత్సరాలతో 10 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఒక వ్యక్తి కుక్క చచ్చిపోయింది. కుక్కను రోజు తీసుకొని పోతూ ఉండేవాడు. రోడ్డు మీద తీసుకెళ్తా ఉంటే ఏంటి అంకుల్ గారు ఏంటి అని మేము పలకరించినప్పుడు, ఎందుకంటే దాన్ని అమ్మో నా కూతురు అనేవాడు. దాన్ని సరే కూతురు అన్నాడు. కానీ ఒకరోజు నేను అన్నాను, నీ కూతురికి పెళ్ళి అయ్యిరా అన్న. అనేటప్పటికి లేదా నా కూతురికి అట్లాంటిది వద్దు, పెళ్ళి వద్దు, ఏమవుతుంది మరి కూతురు అంటున్నారు కదా, పెళ్లి చేయకుండా ఎట్లా ఉంచుతారా అని. లేదు అంటే మళ్ళీ ఇంకో కుక్కను తీసుకొస్తే దాన్ని కూడా పెంచాలి, మళ్ళీ దానికి సేకరి చేయాలా. ఇప్పుడు దాన్ని కొడుకు అనాలి. ఒక ఇంట్లో కూతురు కొడుకు ఎట్లా ఉండాలి అనొచ్చు.
లేదా పెళ్లి చేయాలంటే దానికి ఏదో చేయాలి, ఎన్ని పెద్ద గందరగోళం వరకు ఉన్నాడు. పెళ్లి చేయాలి. లాస్ట్ ఒక రోజు చచ్చిపోయింది. చచ్చిపోతే 3-4 పేటలోనే తీసుకొచ్చి విందు పెట్టాడు. దినం చేశాడు కుక్కకి. తమిళలోనే, ఎక్కడో కాదు. మేము ప్రాక్టికల్గా చూసాం. నేను ఎంత దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఎందుకు ఈ సంగతులు చెబుతున్నామంటే, కుక్కను మన్నను కాసే స్థానంలో ఉండాలా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యమైనటువంటి కీర్తనగా అక్కడ మానవ యొక్క స్థితిని గురించి రాయబడిన మాటలు చూస్తాం. 22వ కీర్తన 16వ వచనం నుండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. కాబట్టి ఎన్ని కూడా చూస్తే 20వ వచనం వరకు చూస్తే అక్కడ కూడా ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం. చూడు, ఆయన నీ కొరకే దరిద్రుడైనాడు. చూడు, ఆయన నీ కొరకే గాయపరచబడినాడు. చూడు, ఆయన నీ కొరకై పడిపోయిన వారిని ఉద్ధరించడం కొరకై పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి పడత్రోయబడిన వాడుగా వచ్చినాడు. చూడు, ఆయన నిన్ను నన్ను పోషించడం కొరకై తన స్వరూపాన్ని మార్చుకొని కుక్కలలో చేరినాడు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, కుక్కల మధ్య నుండి నా ప్రాణమును. ఇది శిలువ. అందుకనే మొదటి వచనంలో నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని కేకలు వేసినాడు. ఎడనాడితివి, దూరంగా ఉన్నాడు. కాబట్టి ఇది ప్రభువైన యేసుక్రీస్తు. ఇది మొదటి సంగతి. అందుకనే తన జీవితకాలం ఈ రిసీవ్డ్ ద ఈవిల్ థింగ్స్, పాపపు నైజాన్ని అనుభవించాడు, పాపపు జీవితాన్ని రుచించాడు. అయితే ఇప్పుడు తన సెకండ్ లైఫ్ చూస్తే అన్ని ధ్యానించాం, కానీ అవుట్లైన్లోకి వెళ్ళిపోతాం. లూకా సువార్త, ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి స్థితి. ఈ స్థితి నుండి దేవాది దేవుడు తప్పించిన వ్యక్తి తాను పొందే విలువైనవి అవుట్లైన్గా చెప్పి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. మొదటిది 22వ వచనం. క్యారీడ్ బై ద ఏంజిల్స్, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఈ క్యారీడ్ బై ద ఏంజిల్స్. లాజరు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి అన్నాడు. చనిపోవటం అంటే ఇట్స్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు బ్రతకడానికి కొరకై, బ్రతికించుడి కొరకై దేవదూతలు వచ్చినారు. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపతే. తర్వాత అబ్రహాము రొమ్ము దగ్గరికి వచ్చినాడు. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యత. ఆ తర్వాత ఇంకెక్కడికి వచ్చినాడు? 25వ వచనం ప్రకారము నెమ్మది పొందుతున్నాడు. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవమే. కాబట్టి క్యారీడ్ బై ఏంజిల్స్, అటాచ్డ్ ఇంటు ద బోసం ఆఫ్ అబ్రహాం. అబ్రహాము రొమ్ముకు వచ్చినాడు. తర్వాత ఈజ్ ఇన్ ద కంఫర్టబుల్ జోన్, నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నాడు. తర్వాత అతడు ఒక సాక్ష్యాన్ని పొందినాడు. చూడండి ఏంటంటే 29వ వచనం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ కంపేర్డ్ విత్ ద మోసెస్ అండ్ ప్రాఫిట్స్. ప్రభా లాజరును పంపించమంటే అదేమంటే అబ్రహాము అనే మాట ఏంటంటే అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే ప్రవక్తలతో సమానుడైనాడు లాజరు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈ హ్యాస్ ఎ గుడ్ టెస్టిమనీ. అది 28వ వచనం ఏంటంటే నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని వారికి సాక్ష్యం ఇచ్చుట కొరకే నేను వేడుకొంచున్నాను. ఇస్ ద గుడ్ టెస్టిమనీ. మంచి సాక్ష్యం కలిగిన వాడు. కంపేర్ ద prophets and comfortable place, and he carried by the angels and he attached into the bosom of
అబ్రహామును రొమ్మున ఆనుకున్నాడు, దేవదూతలతో కొనిపోబడ్డాడు, మంచి సాక్ష్యాన్ని పొందాడు, నెమ్మది కలిగిన స్థలములో ఉన్నాడు, మోషే ప్రవక్తలతో సమానుడిగా నడుచుకున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై సిలువలో ఆ క్రయమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఈ విలువైన స్థానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం కంఫర్టబుల్గా ఉండటం కొరకు ప్రవక్తలతో, పరిశుద్ధులతో, ఘనులతో ఆనందించడం కొరకై ఆయన తెరగా చిరిగిపోయినాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన దరిద్రుడైనాడు. ఆయన నీ కొరకై నా కొరకై కుక్కల మధ్యలో తన ప్రాణాన్ని పెట్టిన వాడిగా అయినాడు. ఈ ఉదయకాలపు వాడు ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ! ఈ ఉన్నతమైన కార్యాన్ని యేసుప్రభువు వారు 2021 సంవత్సరం క్రితం మానవుడిగా చేయడం ద్వారా నీకు నాకు ఈ మహిమోన్నతమైన శ్రేష్టమైన గొప్ప ఆధిక్యత కలిగిన ఆరాధన సొంతమైంది. రండి, ఉదయకాలపు వేళ ఆయన ప్రేమకి ఏమి చెల్లిస్తాం, ఆయన చూపించిన జాలికి ఏమి చెల్లిస్తాం, ఆయన చూపించిన కరుణ విశ్వాసతకి ఏమి చెల్లిస్తాం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని విరిగిన ఎలిగిన హృదయంతో ఆయనను ఆరాధిద్దాం. దయచేసి ఈ సమయంలో నిలబడి బైబిల్ పల్లె పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. కూర్చోండి. పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి ముందు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ కలిగిన, కృప కలిగిన, జీవం కలిగిన తండ్రి, అసమానుడగు దేవా, మహిమోన్నతుడగు దేవా, అద్వితీయ సత్యదేవా, ఘనత మహిమ ప్రభావములు పొంద నరుహుడవగు దేవా, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు పూజింపదగిన మీ గొప్ప గణనామం కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్నపు వేళ పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి దైవలేఖన సంబంధమైన సత్యాలను నెమరు వేసుకొని మీ పోలికగా మేము మార్చబట్టు కొరకై ప్రభువా, నీ కృపా వాక్యమును పరలోకపు సింహాసనము నుండి, దేవదూతల సమూహముల నుండి, దైవముల మధ్యన మీరు దైవములని పిలువబడుదురని మమ్మల్ని పిలిచిన ఆ పిలుపుకు అర్హమైనటువంటి హెచ్చరికలు సింహాసనము నుండి అందించుము. ప్రభువా, మీ పరిశుద్ధమైన వలయములో మమ్మల్ని
నూతనపరచుము, చెక్కుము, మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని చేయము. బల దగ్గర ప్రవేశించడం ద్వారా మీ నిత్యమైన నిబంధనలో మేము ఎడతెక్కగా ముందుకు సాగిపోవటానికి అర్హతను కల్పించు. అందుకొరకై మీ వాక్యంలో ఉన్న మీ రక్తాన్ని మాపైన ప్రోక్షించండి. పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతను అనుగ్రహించు. పరిపూర్ణతలోకి మమ్మల్ని కొనసాగించు. అందుకొరకై మా ఆత్మ దేహ ప్రాణములు సజీవ యాగముగా నీ బలిపీఠం దగ్గర పడవేసుకుంటూ మాతో మాట్లాడగలిగిన మీ మెలనైన స్వరానికి అప్పగించుకుంటూ మీ స్వరూప దర్శనం చేత మా ఆశను తీర్చుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తనతో ఉన్న పరిశుద్ధులకు, లేకపోతే కొరింథీలో ఉన్న సంఘానికి, ఎఫెసీలో ఉన్న సంఘమైన, గలతీలో ఉన్న సంఘమైన, ఏ సంఘం వాళ్ళకైనా దేవుని దగ్గర నుండి పొందిన ఏ మాటను కొని తాను దాచుకోకుండా వివరిస్తూ వచ్చినాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచబడినది యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగున సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా బహిరంగంగా ప్రతి సంఘములో గ్రీసు దేశస్థులకు, యూదులకు అందరికీ బోధిస్తూ వచ్చిన. అందుకని ఇప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచు. నేను క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారాన్ని మీకు కూడా ఇస్తున్నా. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తెలుసు. ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసాన్ని ప్రభు దగ్గర నుండి పొందాను. ఈ క్రమాన్ని అపోస్తలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఇచ్చారు. గెత్సేమనే తోటలో ఆయన వెళ్ళక మునుపు పస్కా విడిదిని చూపించి అక్కడ వాళ్ళతో చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే. మార్కు సువార్తను, యోహాను సువార్త, లూకా సువార్తను, నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకో ఇచ్చి ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దాన్ని అపోస్తలుగా 2వ అధ్యాయంలో శిష్యులు అవలంబిస్తూ వచ్చినారు. పౌలు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సంఘాలు వాటిని అనుసరిస్తాం. సంవత్సరాలు గడిచిపోయినా ఈ క్రమం మారిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ప్రయోజనకరమైంది, ఇది దాచుకునేది కాదు. ఓ మాటలో చెప్పాలంటే ఇది ప్రభువును పోలి నడుచుకోవడానికి ఆధారం. రొట్టె మనల్ని ప్రభు యొక్క పోలికగా మార్చుకుంటూ వస్తాం. దాని కొరకై ఈ హెచ్చరికలు ఇక్కడ కనపడతాం. రండి కొన్ని హెచ్చరికలు చూస్తాం. మొట్టమొదట 17వ వచనంలో, మీకు యాజ్ఞలు ఇచ్చుచు మిమ్ముని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు. అంటే ఈ రొట్టె ఫర్ ద బెటర్, నాట్ ఫర్ వర్స్. చీడు కోసం కాదు, బెటర్ కోసం, ప్రయోజనకరము
కలిగి ఉండటానికి ఇవ్వబడినటువంటి రొట్టె. ఈ మేలు లేకపోతే ఇది శ్రేష్టత అని కూడా చెప్పచ్చు. మీరు కూడి వచ్చేది శ్రేష్టంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, లేక దీవెనకరంగా ఉండాలనేది నా భారమని అది చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు మేలైన మార్గములో బెటర్ వేలో ఉండాలనేది ఈ రొట్టె యొక్క ప్రధానమైన అనుభవం. దాన్ని ఎప్పుడైనా బెటర్ అంటే ఆటోమేటిక్గా కొన్ని పోలికలు ఉంటాయి. దీనికంటే అది, దానికంటే ఇది అంటేనే, అందుకని కీడు కంటే మేలు, మేలు కంటే కీడు అనేదాన్ని ఎప్పుడు కూడా రెండు ఓ పక్కన పెడితే తప్ప దానిని మనము ఎంచుకోవడానికి అవకాశం దొరకదు. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు ప్రభు 22వ వచనంలో మధ్య భాగంలో, తాను సెలవించిన ఆజ్ఞాకరమైన యెహోవా సంతోషించు. ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను కైకొనుట, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట. ఈ ప్రక్కనేమో బలులు ఉన్నాయి, ఈ ప్రక్కనేమో ఆజ్ఞ ఉంది. ఈ ప్రక్కనేమో పొట్టేళ్ల క్రొవ్వు ఉంది, ఈ ప్రక్కనేమో మాట ఉంది. ఇందాక చూసినట్లు ఇక్కడ మేళ కీడ అన్నట్లుగా ఇక్కడ ఆజ్ఞ, బలులు లేదా పొట్టేళ్ళు, ఈ ప్రక్కన మాట రెండు పెట్టి ఏది శ్రేష్టం అంటే మాటే శ్రేష్టము, ఆజ్ఞయే శ్రేష్టం. కాబట్టి ఇప్పుడు మనము జట్టులోకి వస్తున్నామంటే బెటర్ అయినటువంటి దేవుని మాట, బెటర్ అయినటువంటి దేవుని ఆజ్ఞను అనుసరించడం ఆవశ్యకం. అందుకనే కీర్తనకారుడు 119 కీర్తనలో అనే, నీ ఆజ్ఞల తట్టు పరిగెత్తుచున్నాను, నీ శాస్త్రములు వెతుకుతున్నాను, నీ వాక్యము నా పాదములకు దీపము. ఏంటి సంగతి ఏంటంటే ఆయన మాట విలువైంది అనే సంగతిని ఎరగలుగుతూ వస్తుంటున్నాడు. తర్వాత లూకా సువార్త కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 3వ చరణం, అక్కడ కూడా ఒక పోలిక. కీర్తనలు 63:3, నీ కృప జీవము కంటే ఉత్తమము. చాలు, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఈ ప్రక్కన కృప ఉంది, ఈ ప్రక్కన జీవం ఉంది. అంటే దేవుని కృప మానవ జీవము కంటే ఉత్తమైంది, శ్రేష్టమైంది, మంచిది అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అంటే దేవుని కృప మీద ఆధారపడిన వాళ్ళు మానవుడిచ్చే జీవం మీద, జీవితం మీద సంతోషించలేడు అన్నట్టు. ఆ రెండు పక్కన పెడితే నీకు జీవం కావాలా, కృప కావాలంటే కృపే కావాలంటాడు. అపోస్తలుడైన పౌలు నేను ప్రభుని పోలు నడుచుకోవాలని చెప్పడానికి ఏంటంటే తాను కృపకు అప్పగింపబడిన వాడే ఉంది. తర్వాత ప్రతి అధ్యాయం చివరలో ప్రభు కృప మీకు తోడుగా ఉండని కాక, ప్రభు కృప మీకు తోడుగా ఉండని కాక. అంటే కృప ఎంత విలువైందో తాను అంటే ఆదరించేది, ధైర్యపరిచేది, బలపరిచేది, ఓ మాటలో చెప్పాలంటే జీవం ఇచ్చేది కూడా కృపే. ఇందాకేమో ఆజ్ఞల కంటే, బలుల కంటే, పొట్టేళ్ల క్రొవ్వు కంటే మాట, ఆజ్ఞ ఎంత విలువైనదో ఇక్కడ జీవము కంటే కృప కూడా అంతే ఉత్తమమైనది. తర్వాత రండి, ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయము, సుగంధ తైలము కంటే మంచి పేరు. ఓ ప్రక్కన సుగంధ తైలం ఉంది, ఓ ప్రక్కన మంచి పేరు ఉంది. రెండింటి కంపేర్ చేసుకుంటే సుగంధ తైలం, ఆ తైలపు వాసన
కొన్ని గంటల తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. గంట 2 గంటలు లేకపోతే ఒక 24 గంటలు ఉండే పర్ఫ్యూమ్ నీకు ఉండొచ్చు. 24 గంటల తర్వాత ఆ స్మెల్ మారిపోతుంది. నువ్వు పర్ఫ్యూమ్ వేసుకున్నాను కదా అని, కొట్టుకున్నాను కదా అని 2 రోజులు 3 రోజులు అదే షర్ట్ వేసుకున్నాం అనుకో, ఈ వాసన రాదు, కానీ భయంకరంగా మిక్స్డ్ కంపు వస్తుంది అన్నమాట. మన రోజున నేను మావోయిస్టుల గురించిన వాళ్ళ స్నానాలు, ఆహారము, వాళ్ళ కదలికలు గురించి కొద్దిసేపు నేను వినడానికి ఇష్టపడితే వాళ్ళు ఒక నెల రోజులు స్నానం చేయాలి. మావోయిస్టులు నెల రోజులు స్నానం చేయాలి. అప్పుడు ఆ ఎంట్రీ చేసే వ్యక్తి అడుగుతున్నారు, మరి అన్ని రోజులు వాసన ఇదండి మీకు, ఒక పూట చేయకపోతేనే ఒళ్ళంతా చెమట వాసన వస్తుందిగా, నెల రోజులు అంటే ఇదా అంటే వేస్తుందండి, మాకు అలవాటు అయిపోతారు. తర్వాత మరి గ్రామాల్లోకి వెళ్తారు వాళ్ళు, మరి మిమ్మల్ని చూసి వాళ్ళు అసహించుకోరా మీకు అన్నాలు పెట్టేటప్పుడు అంటే అది అన్నల వాసన అని పేరు పెట్టారంట. అన్నల వాసన అంటే అన్నలు వస్తే ఆ యొక్క గబ్బు వాసన వస్తుందని, అన్నల గబ్బు, ఆ వాసనతో ఉంటేనే అన్నం నెట్టుకో కూడా వాళ్ళకి గుర్తుపెట్టేవాడు. ఎంత భయంకరం. కాబట్టి అలా ఉంటుంది అన్నట్టు కొన్నిసార్లు. అందుకని ప్రభు ఏంటంటే ఆ సువాసన కంటే మంచి పేరేం లేదు. ఎందుకంటే మేలు కీడు, శ్రేష్టమైనది ఎరుగు, ఉత్తమైనది ఎరుగు, అది ప్రభు దగ్గర నుండి పొందడం ద్వారా ప్రభు సారూప్యతలోకి వస్తాం. అదే ప్రసంగి పుస్తకం 4వ అధ్యాయంలో కూడా ఇంకో మాట అంటాడు, చూడండి దయచేసి. ఇద్దరు కలిసి ఉండటం మంచిది అంటాడు. 9:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట, ఫెలోషిప్, సహవాసంగా ఉండటం అనేది. కాబట్టి మాట విను, కృపను పొందు, మంచి పేరు కలుగు, సహవాసం కలిగి ఉండు. అది నీకు మేలును కలిగించేది కాదు. అదే దేవుడు మరి ఆయన పోలిక కొరకే అపోస్తలుడైన పౌలు హెచ్చరించిన మొదటి సంగతి. మరలా వస్తా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. దానికంటే ముందు 19వ వచనంలో రాయబడిన మాట, మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయములు. కాబట్టి ఇది యోగ్యత, దానినే ఇక్కడ కూడా అన్నాడు కదా. 30వ వచనం ఎక్కడ అన్నాడు, మనము యోగ్యులం ఎవరము. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా. కాబట్టి యోగ్యత అయోగ్యత అనేది వర్ధిలి అన్వర్తి. మొట్టమొదట బెటర్, రెండవది వర్ధిలి యోగ్యత. ఆదికాండం 32వ అధ్యాయంలో అబ్రాహాము అంటాడు, 10వ వచనం, నీవు నీ సేవకులకి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్తమైన సత్యములకు అపాత్రుడను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను రెండు గుంపులైన ఐశ్వర్యాన్ని పొందిన వ్యక్తి. ఈ మాట ఎవరైనా అంటాడా? నేను అయోగ్యుడను అపాత్రుడను అన్న మాట అంటాడా? కానీ తాను చెప్పగలుగుతున్నాడు. అదేం చూపిస్తానంటే దీనత్వం. యోగ్యత ఎక్కడ వస్తుందంటే దీనత్వాన్ని బట్టి వస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో
తప్పిపోయిన కుమారుడు అన్నాడు. పదిహేనవ అధ్యాయము 19వ వచనం, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. తర్వాత మళ్ళీ చదవండి. 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడు కాను. ముందు తండ్రి దగ్గరికి వెళ్ళక మునుపు నేను యోగ్యుడు కానని చెప్తానులే అనుకున్నాడు. అయితే 20వ వచనంలో అట్లా రాలా. తండ్రి వచ్చాడు, మెడమే పడాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లో తీసుకెళ్ళమన్నాడు, అన్నీ చెప్పి అప్పుడు అన్నాడు నేను యోగ్యుడు. ఒకవేళ తండ్రి ఇంటికి రాకమునుపు నేను యోగ్యుడు కానంటే అది వాస్తవే అవ్వచ్చు. కానీ ఇప్పుడు తండ్రి చేర్చుకున్న తర్వాత యోగ్యుడు కానని చెప్పడు. ఏమనొచ్చు? అందరితోటి డామినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక మా నాన్న చెప్పాడు విన్నారా, మా నాన్న చెప్పాడు విన్నారా, మా తండ్రి చెప్పాడు విన్నారా, ఎక్కడ నా పడక, ఎక్కడ నాకు స్నానానికి నా కొత్త పట్ల అనొచ్చు. నేను యోగ్యం, అది దీనత్వాన్ని చూపిస్తాను. 3వదిగా రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, నేను నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చెప్పులు మోయటానికైనా నేను పాత్రుడను కాను. యాక్చువల్గా యోహాను 6 నెలల ముందు పుట్టాడు, 6 నెలల ముందు సువార్త చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే బాప్తిస్మం ఇవ్వడానికి యేసుప్రభువు వారికి తానే యోర్దాను నదిలో ముందుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమనాలి? అందరికి ఏమని చెప్పొచ్చు? అది వస్తున్నాడు చూసారా, ఆయనకంటే 6 నెలల ముందు పుట్టాడు. అసలు ఆ బాప్తిస్మం తీసుకునే ఆయన నా తర్వాత పుట్టినోడు, నాకంటే చిన్నోడు, ఆయనకి బాప్తిస్మం ఇచ్చే యోగ్యత కలిగినోడు నేను అని చెప్తే మాత్రం ఎవరు కాదంటాడు? ఇక్కడ సైనికులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. అక్కడ వాళ్ళ సర్ప సంతానం అంటున్నాడు, రకరకాలుగా పిలుస్తున్నాడు, అందరినీ డామినేట్ చేస్తున్నాడు. ఆ డామినేషన్ ప్రభు దగ్గర కూడా చూపించవచ్చు, చూపించిన తప్పే కాదు. కానీ దీనుడే. అందుకని తన గురించి ప్రభు ఏమంటాడంటే, స్త్రీలు కన్య వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. చూడండి దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే. కాబట్టి మొట్టమొదటి ఎంచుకో, మేలేదో ఎంచుకో, కృపను ఎంచుకో, మాటలు ఎంచుకో, మంచి పేరుని ఎంచుకో, శ్రేష్టమైన సహవాసాన్ని ఎంచుకో. రెండవది దీనుడు వైపు. యాకోబు నేను ఆ పాత్రుడని అంటున్నాడు, తప్పిన కుమారుడు నేను యోగ్యుడను కాను అంటున్నాడు, యోహాను నేను గొప్పవాడు కాను అంటున్నాడు. అలాంటి దీనత్వం ప్రభు యొక్క పోలికలకు నన్ను తీసుకొచ్చింది. 3వది 1 కొరింథీ 11వ అధ్యాయంలో 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక. కాబట్టి వివేచించుట లేదా గుర్తించుట, ఎరుగుట. వివేచించడం అంటే గుర్తించటం. ఎంత బాగా గుర్తించాలంటే రండి, 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో బర్జనై గుర్తిస్తా ఉన్నాడు దావీదుని. తన జీవితాన్ని ఎంత బాగా గుర్తిస్తున్నాడో చూస్తాం. చూడండి దయచేసి 33వ వచనంలో,
యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లాతో సెలవేగా. 34-35 కూడా బర్జిల్లాయి రాజు ఒక నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 8 ఏళ్ళాయను. సుఖ దుఃఖముల కన్నా నేను గుర్తించగలనా? అన్నపానముల రుచి నీ దాసులకు తెలుసుకునగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసునకు నేను నా ఏలిన వాడవ రాజుకు నీకు ఎందుకు భారముగా ఉండవలను? చూసారా ఎలాంటి మాటలు? ఆ 36 నీ దాసునేనండి, నీతో కూడా నది దాటి అవతల కొంచెం దూరం వచ్చేదిలే కానీ రాజువగు నీకు అంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊపిరి ఎందుండి మానమైన తల్లిదండ్రుల సమాధి ఎందు పాతి పెట్టుడికై ఆశ్చర్యకి తిరిగిపోయినట్లాగా చెలవిమ్ము. ఆ తర్వాత 39 వచ్చింది. జనులందరూ రాజు నది అవతలకి రాగా రాజు బర్జిల్లాయిని ముద్దు పెట్టుకుని దీవించను. తర్వాత బర్జిల్లాయి తన స్థలమునకు 80 ఏండ్ల బర్జిల్లాయి ఏమంటున్నాడు చూడండి, నాకేం తెలుసు, ఇంకెందుకు నాకు? నీతో యెరూషలేముకి వచ్చి నేను ఎంతకాలం బ్రతుకుతాను? నీకు నేను ఎందుకు భారంగా ఉండాలి? నీవు నాకు అంత ప్రత్యుత్తరకాలం ఏం చేయాలి, ఎందుకు చేయాలి? ఇది వివేచించడం. యాక్చువల్గా తాను ఏం చేశాడు చూడండి. 32 వచ్చిన బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడయుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానాయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుతూ వచ్చింది. రాజుకి, రాజుతో ఉన్న వాళ్ళందరికీ, దావీదుకి మహానాయంలో ఉంటే పోషించాడు, పంపించాడు భోజన పదార్థాలు. ఇప్పుడు రాజు రమ్మంటే నేను ఆ రోజున పోషించాను కాబట్టి ఈ రోజున రమ్మన్నాడని సంతోషంగా గంతులు వేసి వెళ్ళొచ్చు కదా. కానీ అన్నాడు, ఇంకెందుకయ్యా, నేను ఏది వివేచించాలి? నీకు నేను బరువుగా ఉండద్దు, నీకు నేను కష్టంగా ఉండద్దు. నా వయసు ఎలాంటిదో రుచి కూడా గుర్తించలేని వయసు కదా. సుఖ దుఃఖాలకున్న వ్యత్యాసం నాకు తెలియదు కదా. ఇంకేది సుఖం నేను అనుభవించాలి? దయచేసి నన్ను ఇక్కడ ఉంచేసి మీరు వెళ్ళిపోండి. మనం అయితే ఏమంటాం? వాళ్ళందరితో చెప్తాం. ఏమని చెప్తాం? దావీదు రాజు ఈ రోజు నన్ను ఎందుకు రమ్మన్నాడో తెలుసు. యెరూషలేముకి ఎందుకు రమ్మన్నాడు? నేను ఆయనతో ఉన్న వాళ్ళని పోషించాను కాబట్టి దానికి కృతజ్ఞతగా రమ్మన్నాడు. రండి ఇదే సంగతి అంటారు. కానీ చాలా మాట్లాడుతుంది. వివేచించడం అంటే ఇతరులకు బరువుగా ఉండకుండా ఉండటమే, ఇతరులకు భారముగా ఉండకుండా ఉండటమే. తన వయసు చూశాడు, తన ఆరోగ్య పరిస్థితి చూశాడు, తాను ఇతరులకు మేలు కలిగించే మార్గాన్ని చూశాడు, తన మరణం యొక్క స్థితిని కూడా ఎదుగుతూ వచ్చినాడు భక్తుడు. అందుకని అన్నాడు, నేను ఇక్కడ ఉంటానంటే దావీదు అతన్ని రాజేమో బర్జిల్లాయిని ముద్దు పెట్టుకుని దీవించి వెళ్ళిపోయాడు. బర్జిల్లాయి తన స్థలానికి చాలయ్యాడు. కృతజ్ఞతాపూర్వకమైన మనసే వివేచించేది, అభ్రతా భావంతో ఉండేది, ఏమాత్రం వివేచించలేని మనసు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించుండగా సహోదరుడైన తీతు నాకు కనపడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు పుచ్చుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరింది. నెమ్మది లేక, తీతు లేకపోతే నెమ్మది లేదు. ఇందాక బర్జిల్లాయికి దావీదుకున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని చూడగా తీతు ఆ బర్జిల్లా ఎలాగ వివేచించాడు ఎదుగుతున్నాడు. ఇక్కడ తీతు, పౌలు ఒకరితో ఒకరికి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోయిన కారణం చేత త్రోయలో సువార్త ప్రకటించడానికి కూడా మనసు లేక మాసిదోనియాకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ వస్తుంటున్నాం. వాస్తవంగా తీతుని, పౌలునే సిద్ధపరిచిన, కానీ ఇప్పుడు తీతు లేనంత మాత్రాన తను సువార్త ప్రకటించడం కష్టమేం కాదు. కానీ
సహోదరుడు లేకపోతే తనకెంతో కష్టమో తాను వివేచించగలుగుతూ వచ్చినాడు. అందుకని వివేచించు. మొట్టమొదట నీవు మేలు కీడును ఎంచు. రెండవది యోగ్యత అయోగ్యతలు ఎరుగు. మూడవది వివేచించటము ఎంతో అవసరమైన సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. నాలుగవదిగా రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, ఇవి మనం ఎరిగినవి అయినా వాటిని కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తాం. 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. చాలండి, ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, పరీక్షించుకోండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. దేవుని మందిరం యొక్క పరిపూర్ణతలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని గురించి ఎజ్రా ఎట్లాగా పరీక్షించుకుంటూ ప్రభు ప్రజలను బలపరుస్తున్నాడో చూస్తాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం వచనము 14 వచనం నుండి చదివితే మంచిది. మన పట్టణముల యందు ఎవరెవరు ఆయన స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ కాలమందు రావాలను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతులను బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీద రాకుండా తొలగిపోనట్లు రావాలని చెప్పాను. ఆ తర్వాత 16 వచనం చదువుతాం. పని చెర నుండి విడుదలొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయును పెద్దల్లో కొందరు ప్రధానులు వారి పితరుల ఇంటి పేరును బట్టి తమ తమ పేర్ల అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకునే వారందరి సంగతి వారు సమాప్తము విమర్శించుటకు కూర్చుండిరి. మనం విమర్శించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విమర్శించుకోకపోతే కష్టం అవుతుంది. వాస్తవంగా వాళ్ళు చెర్ల నుండి వచ్చారు, మందిరం కూడా కట్టారు, మందిరం యొక్క ప్రతిష్ఠితి కూడా అయిపోయింది. అయితే కొంతమంది అన్ని స్త్రీలను వివాహం చేసుకొని అపవిత్రులుగా ఎంచబడ్డారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ లిస్టు రాయడానికి వారి కొరకు ఎంతో ఒక శాసనాన్ని పంపించి అందరిని సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాడు 10వ నెల మొదటి దినము నుండి మొదటి దినము నుండి అంటే 10 నెలల్లో వాళ్ళ జరిగిన సంగతి అంతా కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడెక్కడ ఎవరు తప్పిపోయారు, ఎక్కడెక్కడ ఏ వంశం తప్పిపోయింది, ఎక్కడెక్కడ ఎలాంటి యోగ్యులు జారిపోయారనేది వాళ్ళు చక్కగా క్యాల్కులేట్ చేసుకుంటూ వచ్చారు. అందుకని ఎజ్రా గ్రంథం ఎంతో విలువైనటువంటి గ్రంథం. దేవుని మందిరాన్ని కొరకు మొదటి అధ్యాయము ఎవరెవరైన ప్రజలు వారు కట్టడానికి రండి అని ఆహ్వానించినటువంటి వాడు 10వ అధ్యాయంలో ఎవరెవరు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు వాళ్ళు బయటకు రండి ఆహ్వానిస్తారు. కాబట్టి ఇలాంటి విలువైనటువంటి సంగతులు మనకెంతో అవసరమైంది. అది 4వది. ఇంకొకటి 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనము విమర్శించుకునే ఎడలా అది చూసి అంటే కింద పైన మిక్స్ చేసుకుంటూ వెళ్తుంటున్నాం. 32 తీర్పు మనలో మనం విమర్శించాం. 31 అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినడలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మొట్టమొదట మేలు కీడును ఎంచుట, రెండవది యోగ్యత అయోగ్యతలను ఎరుగుట, మూడవది మరి ప్రభు యొక్క పరీక్షను కలిగి ఉండుట, నాలుగవది విమర్శించుకునుట, ఐదవది
తీర్పు విమర్శించుకుంటారు. ఈ విమర్శించుకోవటం అంటే జడ్జి చేసుకోవటం. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళదాం. రండి, న్యాయాధిపతుల గ్రంథం. ప్రతి మనుషుడు విమర్శించుకోవాలి, ప్రతి మనుషుడు వివేచించాలి, ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి, ప్రతి మనుషుడు యోగ్యుడెవడో అయోగ్యుడెవడో ఎంచుకోవాలి, ప్రతి మనుషుడు కీడు మేలను ఎరగాలి. ఇది ప్రతి మనుషుడు ఏం చేసుకోవాలి? విమర్శించుకునేది, జడ్జి చేసుకునేది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 17, 18 వచనాలు చదివి ప్రభు బలలో ప్రవేశిద్దాం. యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతరుల దేవతలతో హెచ్చరించి వాటికి నమస్కరించి తమ పితరుల ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయి తమ శత్రువులు తమ్ముడు బోధింపగా. లేకపోతే 16 వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అది 16వ వచనం. 19వ వచనంలో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలు అనుసరించి పూజ సాగిలిపోతూ ఉంటున్న తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తన దేన్ని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారు. దేవుడు న్యాయాధిపతులు పుట్టించాడు, అయితే వారి మాట వెనక దేవుని బాధ పెడుతూ పుట్టించిన న్యాయాధిపతులను తృణీకరిస్తూ వస్తే వారు మరలా అన్య దేవతలకు అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉండగా ఒక్కొక్క న్యాయాధి చనిపోగా వారు మరలా ఇంకొక న్యాయాధిపతులు పుట్టించారు. దేవుడు ఎంత న్యాయకర్త ఇక్కడ మనకు కనపడుతుంది. మనం విమర్శించుకోవాలంటే ఒక్కొక్క న్యాయాధిపతి కాలంలో ఒక్కొక్క విలువైన సంగతులు వచ్చినాయి. ఎవరు తక్కువేం కాదు. ఒత్నియేలు, దెబోరా, బారాకు, గిద్యోను, ఇలాంటి సంసోను అందరూ బలాక్షులే. అయితే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతుంటే మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. అన్ని దేవతల వైపు వెళ్ళిపోతా ఉంటే దేవుడు సర్లేడు పోతారని వదిలిపెట్టలేదు, కానీ మళ్ళీ న్యాయాధిపతిని పుట్టించేవాడు. ఎంత కరెక్ట్. అదే ఈ దినాల్లో దేవుడు మనకిచ్చే శిక్షా విధికి కాకుండా మనం విమర్శించుకోవచ్చు. అనగా మనకు టైం ఉండగానే ప్రభు పక్షాలను నూతనపరుచుకున్నాం. మళ్ళీ ఇంకో న్యాయాధిపతి వస్తాడులే, ఇంకొక రోజు ఉందలే, ఇంకొక గంట ఉందలే అనుకోవడానికి వీలు. కరోనా మాత్రం చెబుతుంది ఇంకొక వేవ్ ఉంది, ఇంకొక వేవ్ ఉంది, ఇంకొక వేవ్ ఉందని కరోనా మాత్రం చెబుతుంది. అయితే మన ముందు మాత్రం ఇంకొక రోజు ఉందని చెప్పుకోవడానికి వీలు. కాలం ఉన్నది మన ముందు కనపడగానే విమర్శించుకున్నాం. ప్రభువా నన్ను యోగ్యునిగా చెయ్యి, ప్రభువా నన్ను మరి విమర్శించుకునేవాడిగా చెయ్యి, పరీక్షించుకునేవాడిగా చెయ్యి, వివేచించే వ్యక్తిగా చెయ్యి, వేలేని వ్యక్తిగా చేయమని ప్రభు దగ్గర అడగడం ద్వారా మనం ప్రభు బలలో ప్రవేశించడానికి అర్హులుగా ఎంచబడతాం. ప్రభు చిత్తాన్ని చేస్తాం. ఒకవేళ తప్పిపోయిన ప్రతి గడియను ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ దేవా నీ కొరకే జీవిస్తానని చెప్పు. ఆయన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని నీకు ఇచ్చి ఆశీర్వాదంతో నడిపించి మరలా ఆగస్టు మాసంలోకి క్షేమకరంగా నడిపించేవాడు ఉంటున్నాం. అట్టి కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించుగాక. పాట సంఖ్య 9. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోనా, నాకేమి కొదువా లేదిలలోనా.
పాచిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి పాచిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు సేదాలు దీచి నా ప్రాణమునకు సేదాను తీరి నన్ను నడుపుము నీ మార్గమున నన్ను నడుపుము నీతి మార్గమున నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేదిలను గాఢాంధకార లోయాలయందు పడియుండి నేను సంచారించినను గాఢాంధకార లోయాలయందు పడియుండి నేను సంచారించినను తోడయ్యుండు నీ దుడ్డు కాళ్ళ తోడయ్యుండు నీ దుడ్డు కాళ్ళ దండముతోని ఆధారించేదాను దండముతోని నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేదిలలోలా నాకేమి కొదువా నీలలోలా శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి నా తలను నెతు నంటియున్నాను నా తలను నెతు నంటియున్నాను నా గిన్నె నిండి పొర్లుచున్నది నా గిన్నె నిండి పొర్లుచున్నది నీవే యెహోవా నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేదిలలోలా నాకేమి కొదువా దిలలోలా నిశ్చయముగా కృపాక్షేమములే వాచున వెంట నే బ్రతుకు దినముల్ నిశ్చయముగా కృపాక్షేమములే వాచున వెంట నే బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరము చిరకాలము వా మందిరము స్థిరముగా నివసించేదను స్థిరముగా నివసించేదను నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకే దిలలోలా నాకేమి కొదువా కృప కలిగిన ప్రేమ కలిగిన తండ్రి సర్వశక్తి కలిగిన మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు అనుగ్రహింపబడిన పరిశుద్ధమైన సన్నిధి కొరకే స్తోత్రములు వాక్యం కొరకే వందనాలు నీ కృపా స్వరాన్ని వినటానికి మా హృదయాంతరంగాల్లో మీరించిన ఈ మంచి దినం కొరకే స్తోత్రములు పరిశుద్ధులందరితో కలిసి బలివల ప్రార్థన మందిర విజయవాడ నీ వాక్యం చుట్టూ చేరి బలపరచబడ్డానికి
పరిశుద్ధ సమాజంలో ఆరాధించడానికి, పరిశుద్ధమైన శరీరాన్ని రక్తాన్ని పాలు పంపులు కలిగి బల్లగా స్వీకరించి కృతజ్ఞులమై మిమ్మల్ని సేవించి మా హృదయాలను అర్పించడానికి మీరు చూపించిన దినాన్ని బట్టి స్తోత్రం. ప్రభా, ఏం చెల్లించి రుణం తీర్చుకోగలమయ్యా తండ్రి. మా బ్రతుకాలమంతా కృపాక్షేమములు మా వెంట వస్తాయనే నిరీక్షణతో నీ మందిరపు సముదాయాన్ని విడిచి వెళుతుంటున్నాం. మీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపు కృతజ్ఞతని సేవిస్తూ ముందుకు వెళ్ళగలడానికి సాధించు. ఈ కరోనా కష్టకాలంలో మా ప్రతి అవసరత తీర్చు. కష్టార్జితమైన ప్రతి తండ్రి ఈవిని మీరు దీవించు. వందనములతో సరైన ఆహారము సదుపాయం లేని వారికి మీరు అనుగ్రహించు. పని లేని వారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభా మీరు అనుగ్రహించు. ఒక నూతనమైన కార్యములు జరిగించు. నీవే మా మంచి కాపరివిగా ముందు నడిపించు. సహాయపడు. దినం ప్రకటింపబడిన ప్రతి లేఖను మా హృదయాంతరంగంలో కార్యసిద్ధి కలిగించు. యూట్యూబ్లో విన్న వారి అందరి హృదయాలలో దేవా దీవెనల వర్షాన్ని కుమ్మరించు. వందనములతో బలహీనమైన మాకును పునరుద్ధాన శక్తినిచ్చి నీ పనిలో వాడుకుంటాం. విజయవాడ సిటీ అంతటిని మీ పరిపూర్ణమైన చేతులకు అప్పగిస్తాం. ఎక్కడెక్కడ నీ పక్షం నిలబడి వాక్యం అందిస్తుంటున్నాము ఆ స్థలాలు, ఆ వ్యక్తులందరినీ మీరు ఆస్వాదించు. యేసు ప్రభు మహిమ కలిగిన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి దేవుని పారమైన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకలలోక పరిశుద్ధులు సదాకాలం తోడుగా ఉండును కాక. ఆమె. ప్రైజ్ లార్డ్.